రేవంత్ రెడ్డి మొదటి నుంచి డిఫరెంటేనని చెప్పాలి. ఊరందరిది ఒకదారైతే ఉలిపి కట్టది మరోదారి అన్నట్లుగా రేవంత్ ప్రవర్తిస్తూ ఉంటారు. కాంగ్రెస్ పార్టీలో ఆయనంటే పడని వాళ్లే ఎక్కువగా ఉన్న తన ఫైర్ బ్రాండ్ పాలిటిక్స్ తోనూ రాహుల్ గాంధీ మద్దతుతోనూ ఆయన ముందుకు నడిచారు. అంది వచ్చిన పీసీసీ అధ్యక్ష పదవితో తెలంగాణలో పార్టీని గెలిపించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు సీఎం పదవిలో సెటిల్ అయిపోయారు. అయినా సరే కాంగ్రెస్ పాలిటిక్స్ లాగే కాకుండా తన మార్కు రాజకీయాలకు తెరతీశారు. విపక్షమైన స్వపక్షమైన ఎవరిని లెక్క చేయరు, అనుకున్నది మాత్రమే చేస్తారు. రేవంత్ కు అధిష్టానంతో అవసరం ఉందో లేదో తెలియదు కానీ అధిష్టానానికి మాత్రం ఆయనతో చాలా అవసరాలు ఉన్నాయి. కొన్ని చెప్పుకునే అవసరాలు, మరికొన్ని చెప్పుకోలేని అవసరాలు అని విశ్లేషించుకోవాల్సి ఉంటుంది. పార్టీ అధికారంలో ఉన్న 2-3 రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఒకటి కావడంతో రేవంత్ రెడ్డిని ఇబ్బంది పెడితే జరిగే అనర్థాలు అధిష్టానానికి బాగానే తెలుసు. కాంగ్రెస్ అధిష్టానం జాతీయ స్థాయిలో ఏ కార్యక్రమం నిర్వహించినా రేవంత్ రెడ్డి కూడా అందులో భాగస్వామి అవుతారు. ఇటీవల బీహార్లో నిర్వహించిన ఓట్ చోరీ కార్యక్రమంలో సైతం రేవంత్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. అలాగని అధిష్టానం మార్గంలో రేవంత్ రెడ్డి నడుస్తారా అంటే కాదనే చెప్పాల్సి వస్తుంది. రేవంత్ రెడ్డి కంటూ ఒక రూట్ ఉంది. ఎప్పటికప్పుడు అవసరాన్ని బట్టి ఆ రూటును మార్చుకుంటూ ఆయన వెళ్తారు. ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టేందుకు కొత్త రూట్లు వెతుకుతూ ఉంటారు. అది కాకతాళీయమో రేవంత్ రెడ్డి అదృష్టమో తెలియదు కానీ ఆ రూటే కరెక్ట్ రూట్ అవుతుంది. పార్టీ విధానాలను పక్కన పెట్టి మరీ రేవంత్ రెడ్డి నిర్ణయాలు ఉంటాయి. పార్టీ దీర్ఘకాలిక ఆలోచన విధానాలు, గత అనుభవాలను కూడా రేవంత్ లెక్క చేయరు. నా రూట్ సపరేట్ అని ఆయన అంటూ ఉంటారు. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా సిబిఐ విచారణకు ఆదేశించడం కూడా ఒకటేనని చెప్పాలి. రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ విచారణకు సిఫారసు చేయటం ఒక వ్యూహాత్మక నిర్ణయంగా కనిపిస్తోంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం సిబిఐకి జనరల్ కన్సెంట్ ను రద్దు చేసినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని పునరుద్ధరించకపోవటం గమనార్హం. ఈ నేపథ్యంలో రేవంత్ సిబిఐ విచారణకు సిఫారసు చేసి జనరల్ కన్సెంట్ ను తిరిగి ప్రవేశపెట్టడం రాష్ట్రంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పై ఒత్తిడి తీసుకురావడానికి ఉద్దేశించిన చర్య అవుతుంది. ఈ నిర్ణయం బీఆర్ఎస్ కు సానుభూతి వచ్చే అవకాశాన్ని తగ్గించి బీజేపీ ద్వారా విచారణ జరిగితే రాజకీయ లబ్ధి పొందవచ్చనే ఆలోచన రేవంత్ చేసినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో కేంద్ర దర్యాప్తు సంస్థలైన సిబిఐ, ఈడీలను బీజేపీ ఆధీనంలోని సంస్థలుగా భావిస్తుంది. రాహుల్ గాంధీ, సోనియా గాంధీలను ఈ సంస్థలు గతంలో ఇబ్బంది పెట్టిన సందర్భాలు పార్టీ నాయకత్వం తరచూ గుర్తు చేస్తుంది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి సిబిఐకి విచారణను అప్పగించడం కాంగ్రెస్ హైకమాండ్ కు అసౌకర్యాన్ని కలిగించే అంశం. ఈ చర్య కాంగ్రెస్ పార్టీ విశ్వసనీయతపై ప్రశ్నలు లేవనెత్తే అవకాశం ఉంది. ఒకవైపు రాహుల్ గాంధీ సిబిఐని విమర్శిస్తూ ట్వీట్లు చేస్తూ ఉంటే మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ సిబిఐపై నమ్మకం చూపటం రాజకీయంగా వైరుధ్యంగా కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి ఈ నిర్ణయాన్ని తీసుకునే ముందు కాంగ్రెస్ హైకమాండ్ తో సంప్రదించారా లేదా అనేది స్పష్టంగా తెలియదు. అయితే ఈ చర్య హైకమాండ్ తో రేవంత్ సంబంధాలలో ఒక గ్యాప్ ను సూచిస్తుందనే అభిప్రాయం కొంతమందిలో ఉంది. ఈ నిర్ణయం బీజేపీకి రాజకీయ ఆయుధంగా మారి కాంగ్రెస్ పార్టీ విశ్వసనీయతపై దాడి చేసే అవకాశాన్ని ఇచ్చిందనే విమర్శలున్నాయి. బీజేపీ ఈ అంశాన్ని ఉపయోగించుకుని కాంగ్రెస్ ప్రభుత్వమే సిబిఐపై నమ్మకంతో కేసులు అప్పగిస్తోందని, రాహుల్ విమర్శలు విడమరిగా ఉన్నాయని ఎదురుదాడి చేయవచ్చు. ఏదేమైనా కాంగ్రెస్ అధిష్టానం వైపు నుంచి రియాక్షన్ ఏంటో తెలియాల్సి ఉంటుంది. రాహుల్ గాంధీ స్వయంగా దీనిపై స్పందిస్తారా, అధికార ప్రతినిధి స్పందిస్తారా చూడాలి. ప్రస్తుతానికి సిబిఐ కంటే రేవంత్ రెడ్డి తమకు ముఖ్యమని మౌనం వహించినా ఆశ్చర్యపడాల్సిన పని లేదు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.